పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో కూడా తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తా ఉన్నారు అనే ఒక ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్ నేతలతో కూడా టచ్‌లోకి వెళ్లారు అనే ప్రచారం జరిగింది. అది వాస్తవేనా సార్? అంటే ఇప్పుడు నేను అన్ని రకాల త్యాగాలు చేసినప్పటికి కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఇవ్వలే. ఎంపీ టికెట్ ఇయ్యనని ఇయ్యనప్పుడు తండ్రి మీద కొడుకు అడుగుతాడు కదా! హ్మ్. హ్మ్. తండ్రి మీద కొడుకు అలుగుతాడు. ఒక్కొక్కసారి తండ్రి కొడతాడు కూడా. హ్మ్. హ్మ్. ఇద్దరి యోగక్షేమాల కోసం అదంతా కూడా. అట్లా నేను అలిగి రిజైన్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హ్మ్. కేసీఆర్ గారికో ఇంకో దగ్గరకు పోవడమో ఆమోదం పొందించుకోవడం కాలే. హ్మ్. అది ఎంత గొప్ప పాజిటివ్నెస్ వచ్చిందంటే ఇక రాజన్న ఇంకేం చేస్తాడా, హ్మ్. ఎమ్మెల్యే టికెట్ ఇయ్యపాయ్, ఎంపీ టికెట్ ఇయ్యపాయ్, మరి ఏం చేయాలి మరి? హ్మ్. హ్మ్. అది కూడా పార్టీలో జాయిన్ కాలే. నేను ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తాను అని ఒక ప్రకటన చేయడం జరిగింది. హ్మ్. ఒకసారి ప్రకటన చేసిన తర్వాత నాకున్న వాల్యూ ప్రకారము బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఎస్పీ వాళ్ళు వీళ్ళంతా నన్ను అప్రోచ్ అయిన మాట వాస్తవం. హ్మ్. హ్మ్. కానీ అనేక మంది ఇప్పుడు ఏమంటారు, చర్చలు జరపడం తప్పేం కాదు. ఎప్పుడు పార్టీ మారినట్టు వస్తుంది? నేను టీఆర్ఎస్ రావడానికి కూడా 10 సార్లు చర్చలు జరిగిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి వచ్చాను. హ్మ్. హ్మ్. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినమా రాలేదని ముఖ్యం. అట్లాగే ఎన్ని రకాల ఎవరితో చర్చలు జరిగినా, ఎవరు నన్ను అప్రోచ్ అయినా, నాతో మాట్లాడినా, సో ఓవరాల్గా ఏంది, నేను బీఎస్పీలో జాయిన్ కాలేదు, బీజేపీలో జాయిన్ కాలేదు, కాంగ్రెస్లో జాయిన్ కాలేదు. తర్వాత ఎప్పుడైతే కడియం శ్రేణి పార్టీ మారిన తర్వాత స్వయంగా కేసీఆర్ గారే మరి రాజయ్యను మనము తీసుకోవాలి కదా, దూరం చేసుకున్నాం కదా అంటే, ఆయన రాజీనామా చేసింది సార్ అని అక్కడ ఉన్న వాళ్ళు అంటే, హ్మ్. ఆయన రాజీనామా అయితే మనం యాక్సెప్ట్ చేయలే కదా. హ్మ్. అంటే హ్మ్. ఎందుకు హ్మ్. పాజిటివ్ రాజీనామాను మనం యాక్సెప్ట్ చేయలేదు చేయలేదు. కదా. మరి ఇప్పుడు ఎవరు పోవాలి రాజయ్యతో మాట్లాడకంటే నేను పోతాను హరీష్ రావు గారు, పల్లెరాజేశ్వర్ గారు లీడ్ తీసుకొని మళ్ళీ మాట్లాడి కల్పించి మళ్ళీ కేసీఆర్ దగ్గర తీసుకుపోయే క్రమం. అంటే మనకు వాల్యూ అనేది ఎక్కడ తగ్గలే. మనం హ్మ్. డిగ్రేడ్ చేసుకున్న కార్యక్రమం ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తి పార్టీ మారంగానే హ్మ్. హ్మ్. బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా మారిన వ్యక్తిని తిడుతుంటారు, ఇష్టం ఉన్నది దూషిస్తారు. ఇలా కడెన్షియల్ పార్టీ మారిన తర్వాత మొత్తం తెలంగాణ మొత్తం వాళ్ళు దూషిస్తున్నారు కదా. హ్మ్. హ్మ్. నేను ఓన్లీ రాజీనామా చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చినాను అంతే. ఇక అందరు నీలాంటి వాళ్ళు అందరూ కూడా ఎట్లా ఎలాంటి సానుభూతి అక్కడ. ఇక మరి రాజా ఏం చేయాలి? ఎంపీ టికెట్ ఇవ్వపాయి, డిప్యూటీ సీఎం పోతే కూడా ఏమనకపోయి, సరే ఎమ్మెల్యేని గెలిపించమంటే గెలిపించే, ఎంపీ టికెట్ అయిపోతే ఇవ్వపాయి, ఏం చేయాలి మరి? హ్మ్. మళ్ళీ అది కూడా కడెన్షియల్ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్, మళ్ళీ బిడ్డకు వాళ్ళ అవును. సామాజిక వాళ్ళేమో 13,000 జనాభా మొత్తం తెలంగాణ మొత్తంలో. హ్మ్. మన వరంగల్ జిల్లాకు వస్తే 600, మన గణపురానికి వస్తే మొత్తం కలితే 48, 50, 100 ఓట్లు ఉంటాయి. హ్మ్. ఎస్సీ పాపులేషన్లో మాదిగస్ కమ్యూనిటీ 33,70,000. హ్మ్. హ్మ్. నక్కకు నాగలోకం ఉన్నంత సోషల్ జస్టిస్ ఏది? హ్మ్. ఒక బైన్ల కులాల్లో తండ్రి బిడ్డకు టికెట్ ఇస్తే మాదిగలకు ఏం కావాలనే కాన్సెప్ట్ తోటి నా నిరసన తెలియజేయడం జరిగింది ఆ రోజు. సో దాన్ని ఒప్పుకోలేదు, మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించారు. మీరే వెళ్దామని అనుకున్నారు. కానీ 2023లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కేసీఆర్ పైన కావచ్చు, కాంగ్రెస్ పైన కావచ్చు మాట్లాడింది కడియం సీఆర్. మళ్ళీ 10 రోజులలో కాంగ్రెస్ పార్టీ కూలబోతా ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి కడియం సీఆర్. అలాంటి వ్యక్తి తట్టబుట్ట చదువుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడము, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే కడియం శ్రేణి అవకాశవాది, రాజకీయాలలో చాలా అవకాశవాది. ఆ క్యాస్ట్కు ఉండే గుణం అంటే ఒక క్యాస్ట్కు గుణం ఉంటుంది అంటారు, ఆ రకంగా మిస్మరిజం చేసే తత్వం. అధినాయకునికి విత్ ఇన్ నో టైంలో దగ్గర అవడం. ఎన్టీ రామారావుకు పోతున్న దగ్గరైండు, మార్కెట్ మంత్రి అయ్యిండు. తర్వాత ఆయనకి ఎన్ని పొడి పొడిచిండు, చంద్రబాబు నాయుడు దగ్గర అయ్యిండు, సోషల్ ఫేర్ మినిస్టర్ అయ్యిండు. అక్కడి నుంచి వెళ్ళి 9 సంవత్సరాలు ఏకైక మంత్రిగా వరంగల్ చేసి మొత్తం రాజకీయ సమాధి అవుతున్న సమయంలో కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. ఎంపీ అయ్యిండు, డిప్యూటీ సీఎం అయ్యిండు, హెల్త్ మినిస్టర్ అయ్యిండు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యిండు, ఆఖరికి పోయేదాళ్ళకి మళ్ళీ ఎమ్మెల్యే కూడా అయ్యిండు. ఇంత ఎలివేషన్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర ఎంత దగ్గర ఉండో ఆంచెల్లి మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర కూడా అంత దగ్గర అయిపోయాడు. అయిపోయి ఈరోజు 2 ఎమ్మెల్యే, ఎంపీ 2 టికెట్లు ఇచ్చినా కూడా ఇచ్చిన పైసలు తీసుకొని పోయి అక్కడ పోయి మళ్ళా రేవంత్ రెడ్డి కూడా దగ్గర అయ్యే పరిస్థితి. అంటే రేపు మొన్న ఈ మధ్యకాలంలో డాక్టర్ కడియం కావ్య మరియు కడియం శ్రీ బీజేపీ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, పండ్లు కావాలని. ఒక దిక్కు రేవంత్ రెడ్డి కలుతా అంటే వీళ్ళు పోయి కూడా కలుతారు. ఆ కలిసే సందర్భంలో ఒక్క పండ్లే మాట్లాడారు కదా. సో అప్పుడు ఏం మాట్లాడతారు, మిగతా విషయాలు కూడా మాట్లాడతారు.
బైండ్ల అనేది ఒక చిన్న కమ్యూనిటీ అమ్మా, నువ్వు మహిళవు, డాక్టరు, నువ్వు బీజేపీకి రా, నీకు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి రేపు కేంద్ర మంత్రి పదవి కావెక్కించాయంటే తండ్రి బిడ్డ ఇద్దరు జంప్ చేయాలని బీజేపీ అవకాశం ఉంటుంది. ఎందుకోసం ఉంటుంది అంటే ఆ పదవి కూడా వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. బలరాం గారు బంజారా నుంచి ఒకే ఎంపీ ఉన్నాడని గతంలో యూపీఏ గవర్నమెంట్లో మంత్రి పదవి వచ్చింది. బయటలో ఎవరు లేరు, నువ్వు ఒక్కదానే ఉన్నామ్మా, నువ్వు డాక్టర్ చదువుకున్నదాన్ని నీకు మంత్రి ఇస్తాం రా అంటే ఏం చేస్తారు? ఎవరికైనా అల్టిమేట్ పవరే కదా. ఎందుకు సార్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా బీఫామ్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? ఎందుకు ఆయనకు బీఫామ్ వచ్చింది, ఏదైతే కోరుకున్నాడో బిడ్డను ఎంపీ చేయాలని అనుకుంటారు, మరి బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా అయ్యే అవకాశం ఉండే, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలవలేమనుకున్నారా? నమ్మక ద్రోహం అంటారు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. ఎవరికైనా బీఫామ్ తీసుకొని నీకు ప్రజాస్వామ్యంలో నువ్వు పార్టీ మారవచ్చు, నువ్వు ఏ పార్టీ నుంచి వెళ్ళినా వాళ్ళ నచ్చితే వాళ్ళకి టికెట్ ఇవ్వచ్చు, ఏదైనా ఉంటుంది. కానీ నమ్మక ద్రోహం ఏంటి అంటే ఇంటికి పోయి మంచిగా అన్నం తిని బీఫామ్ తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని తెల్లారి వరకు 24 గంటలు దాటక ముందే మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీ పోయినావు అంటే రెండు. ఒకటేమో అంతకుముందే వీళ్ళకి అంగీకారం కుదిరింది, 600 గెలిచినా ఓడినా, ఒకవేళ గెలిచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయంటే నేను ఆడనే ఉంటాను, ఒకవేళ ఏమాత్రము మేము నీకు ఉపయోగపడతామంటే మేము తప్పకుండా వస్తామని ముందు అంగీకారంలో భాగంగానే బిడ్డ తర్వాత కొడుకు ఇద్దరు కలిసి బిడ్డ తర్వాత తండ్రి అందులోకి పోయినట్టు క్లియర్గా తెలుస్తాడు. అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడే మాటలు బట్టి తెలుస్తూ ఉన్నది. ఆయనకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, నైతిక విలువలు లేనే లేవు, వ్యక్తిగత ఏమన్నా అయిపోయి మొత్తం ఆర్థిక వనరుల కోసం బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన పార్టీ మారిపోయాడు. ఇది ఎంత హీన స్థితి అంటే హైదరాబాద్కి వచ్చి అసెంబ్లీలు ఉంటేనేమో ఆయన బీఆర్ఎస్ పార్టీ, గన్పూర్కి వస్తే కాంగ్రెస్ పార్టీ. ఇక మరి ఏంటంటారు, రెండు నాలుకలు, రెండు పార్టీలు, రెండు నాలుకల ధోరణి.